రాష్ట్ర ప్రభుత్వం డీజేలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ పండుగలను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాము 2010 నుంచి శ్రీరామనవమికి ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు రాజాసింగ్. ఈసారి కూడా ర్యాలీలో తప్పకుండా డీజే పెడతామన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా యథావిధిగా అన్ని ఉత్సవాలు చేస్తామన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. అనిపించిందంటే ఆల్రెడీ డిసైడెడ్ డీజే బ్యాన్ చేయాలని. జస్ట్ ఏంటంటే అందరికీ కూర్చొని పెట్టి డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని ఆ విధంగా మీటింగ్ అయితే నాకు కనబడింది. నేనైతే ఓపెన్గా చెప్పిన, చాలా మంది పేద కుటుంబాలు ఉన్నారు, వాళ్ళు అటు ఇటు కొన్ని డబ్బులు కలెక్ట్ చేసి ఒక సౌండ్ సిస్టమ్ కొనుక్కుంటారు. ఇవాళ మనం బ్యాండ్ అంటే జనరేటర్ కానీ, ఆటోడు కానీ, డీజే ఆపరేటర్ కానీ, ఎవరు డీజే ఉన్నారు ఆయన కానీ అందరు రోడ్డు పాలు అవుతారు. సడన్గా డిసిషన్ తీసుకుంటే చాలా బాగుండదు. ఏ విధంగా ఒక 4-వీలర్ కార్లో ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది, అదేవిధంగా డీజే ఆపరేటర్తో అందరితో ఒక మీటింగ్ పెట్టండి. డీజే సిస్టంలో కూడా ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది. అంటే 100% వాళ్ళు సౌండ్ ఇప్పుతారు కదా, 50% కూడా సౌండ్ ఇప్పొచ్చు. ఆ విధంగా ఒక సౌండ్ సిస్టంలో ఒక లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ విధంగా ఒక చేస్తే చాలా బాగుంటుందని నా వ్యక్తిగతంగా నేను సజెషన్ కమిషనర్ గారు ముందు నేను పెట్టినాను. కమిషనర్ గారు ఇప్పుడు ముందు ఏం డిసిషన్ తీసుకోరో చెప్పలేం, కానీ ఒక మాట అయితే కమిషనర్ గారు అన్నారు, గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే ఏమవుతుంది, చాలా ఎక్కువ మా ఫెస్టివల్ ఉంటుంది. ఇవాళ మేము పోలీస్కి సపోర్ట్గా కొంతమంది సపోర్ట్ చేయవచ్చు, మా బిజినెస్ లేదు, ఏం లేదు. ధర్మం గురించి మేము ఆల్రెడీ డిసైడెడ్, భయం లేదు. మా ఫెస్టివల్ ఎట్లా జరపాలి అది ఎవరు చెప్పే అవసరం లేదు. ఏ విధంగా గతంలో మా ఫెస్టివల్ జరిగింది అదే విధంగా ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పుడు సౌండ్ అంటే ఇప్పుడు 4 పూట మేము కూడా సౌండ్ వింటున్నాం. సౌండ్ పొల్యూషన్ సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే అన్ని విధాలుగా మీరు సౌండ్ బంద్ చేయండి. నేను ఫస్ట్ సపోర్ట్ నేను చేస్తాను. అన్ని విధాలుగా సౌండ్ బంద్ చేస్తే నేనే అందరికీ రిక్వెస్ట్ చేసి మొత్తం సౌండ్ ఆల్ ధార్మిక మా కార్యక్రమంలో మొత్తం నేను బంద్ చేపిస్తాను. నేను 2010 నుంచి శ్రీరామనవమి శోభయాత్ర పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టుకొని నేను జరుపుతా. ఒక్క చిన్న యాక్సిడెంట్ కూడా జరగలేదు. అక్కడిక్కడ జరుగుతుంది, అది దీనికి లింక్ చేస్తున్నారు, నాకైతే అర్థం అయితే లేదు. కానీ సౌండ్ సిస్టమ్ వల్ల ఒక వ్యక్తి చనిపోతారు, నేనైతే ఇప్పటివరకు వినలేదు. ఏదో ఒక బహానా సౌండ్ సిస్టమ్ని బ్యాన్ చేయడానికి ఒక బహానా దోలాడుతున్నారని నేను అనుకుంటున్నాను. నాకైతే ఓపెన్ కనబడుతుంది హిందీ ఫెస్టివల్కి మొత్తము సౌండ్ సిస్టమ్ బ్యాన్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒకవేళ బ్యాన్ చేయాలంటే హిందూ మందిర్లో ఉన్న మైక్ సిస్టమ్ని బంద్